రాజీవ్ గాంధీ 1944 ఆగస్టు 20లో జన్మించారు. రాజీవ్ గాంధీ తల్లిదండ్రులు ఇందిరాగాంధీ మరియు ఫిరోజ్ గాంధీ. 1951లో రాజీవ్ గాంధీని శివనికేతన్ స్కూల్లో జాయిన్ చేశారు. అక్కడ ఉన్న టీచర్స్ రాజీవ్ గాంధీ చాలా సిగ్గుపడతాడు, చాలా ఇంట్రోవర్టెడ్ అని చెప్పారు. 1954లో డెహ్రాడూన్లోని వెల్హమ్ బాయ్స్ స్కూల్లో జాయిన్ చేశారు. ఆ తర్వాత రాజీవ్ని 1961లో హైయర్ స్టడీస్ కోసం లండన్ పంపించారు. అక్కడ రాజీవ్ గాంధీ 1962 నుంచి 1965 వరకు కేంబ్రిడ్జ్లోని ట్రినిటీ కాలేజ్లో ఇంజనీరింగ్ చదివారు. కానీ అతనికి డిగ్రీ రాలేదు. 1966లో అతను లండన్లోని ఇంపీరియల్ కాలేజ్లో మెకానికల్ ఇంజనీరింగ్ కోర్స్ మొదలుపెట్టారు. కానీ దాన్ని కూడా పూర్తి చేయలేకపోయాడు. ఎందుకంటే రాజీవ్ గాంధీ పెద్దగా చదివేవాడు కాదు. రాజీవ్ గాంధీ 1966లో ఇండియాకి తిరిగి వచ్చాడు. అదే సంవత్సరం అతని తల్లి ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయ్యారు. ఆ తర్వాత అతను ఢిల్లీకి వెళ్ళి ఫ్లయింగ్ క్లబ్లో మెంబర్ అయ్యారు. పైలట్గా ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. 1970లో ఎయిర్ ఇండియాలో పైలట్గా జాయిన్ అయ్యారు. 1968లో 3 సంవత్సరాల కోర్ట్షిప్ తర్వాత అతను ఎడ్విగే ఆంటోనియా ఆల్వినా మైనోను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత సోనియా గాంధీగా పేరు మార్చి ఇండియాకి తీసుకొచ్చారు. వీళ్ళకి 1970లో కొడుకు పుట్టాడు. అతనే రాహుల్ గాంధీ. 1972లో కూతురు పుట్టింది. ఆమెనే ప్రియాంక గాంధీ. 1980 జూన్ 23లో రాజీవ్ గాంధీ తమ్ముడు సంజయ్ గాంధీ విమాన ప్రయాణంలో అనుకోకుండా చనిపోయారు. ఆ టైంలో రాజీవ్ గాంధీ లండన్లో ఉన్నారు. తన తమ్ముడు చనిపోయిన విషయం తెలుసుకున్న రాజీవ్ గాంధీ ఇండియాకి తిరిగి వచ్చారు. అప్పుడు సంజయ్ గాంధీ మృతదేహాన్ని దాన సంస్కారాలు పూర్తి చేశాడు. సంజయ్ గాంధీ చనిపోయిన వారానికి తర్వాత బద్రీనాథ్ నుండి వచ్చిన సాధువు శంకరాచార్య స్వామి శ్రీ స్వరూపానంద్ గారు తన సంతాపం తెలియజేయడానికి రాజీవ్ గాంధీ ఇంటికి వచ్చారు. అప్పుడు అతను రాజీవ్ని ఇంక విమానంలో తిరగొద్దు, నువ్వు ఈ దేశానికి సేవ చేయాలి అని సూచించారు. అప్పుడు రాజీవ్ గాంధీని రాజకీయాల్లోకి రావాలని విజ్ఞప్తి చేస్తూ 70 మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఇందిరాగాంధీని కలుసుకున్నారు. అప్పుడు ఇందిరాగాంధీ రాజకీయాల్లోకి రావాలా లేదా అనేది రాజీవ్ నిర్ణయం అని చెప్పారు. అప్పుడు దీని గురించి రాజీవ్ని ప్రశ్నించగా, నేను రాజకీయాల్లోకి వస్తే మా అమ్మకి సహాయపడతాను అంటే నేను రాజకీయాల్లోకి వస్తా అని ఫిబ్రవరి 16, 1981న ఢిల్లీలో నేషనల్ ఫార్మర్స్ ర్యాలీలో ప్రసంగించారు. అప్పటికి ఇంకా రాజీవ్ గాంధీ ఎయిర్ ఇండియాలో ఎంప్లాయీ. మే 4, 1981లో ఆల్ ఇండియా కాంగ్రెస్ మీటింగ్కి ఇందిరాగాంధీ అధ్యక్షురాలుగా వహించారు. ఆ మీటింగ్లో వసంతా పార్టీ రాజీవ్ గాంధీని అమేఠీ కాన్స్టిట్యున్సీకి అభ్యర్థిగా మీటింగ్లో ఉన్న వాళ్ళందరూ కలిసి ఆమోదించారు. ఆ తర్వాత రాజీవ్ గాంధీ నామినేషన్ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేశారు. లోక్దళ్ పార్టీ అభ్యర్థి అయిన శరద్ యాదవ్పై 2,37,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆగస్టు 17న పార్లమెంట్ మెంబర్గా ప్రమాణ స్వీకారం చేశారు. అక్టోబర్ 31, 1984న రాజీవ్ గాంధీ వెస్ట్ బెంగాల్లో ఉన్నప్పుడు తన తల్లి ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీని తన సిక్ బాడీ గార్డ్స్ అయిన సత్వంత్ సింగ్ మరియు బెనత్ సింగ్ చేతుల్లో చంపబడ్డారు. ఇలా జరిగిన కొన్ని గంటల్లోనే సర్దార్ బుటా సింగ్ మరియు ప్రెసిడెంట్ జైల్ సింగ్ తన తల్లిని ప్రధానిగా నియమించమని రాజీవ్ గాంధీని ఒత్తిడి చేశారు. 1984 సార్వత్రిక ఎన్నికలకు తన మేనిఫెస్టోలో ఎటువంటి ఆర్థిక సంస్కరణ ప్రస్తావించలేదు. కానీ 10వ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అతను మన దేశ ఆర్థిక వ్యవస్థను సరళీకృతం చేయడానికి ప్రయత్నించారు. దేశమంతా ఉన్నత విద్యా కార్యక్రమాలను పెంచడానికి 1986లో అతను జవహర్ నవోదయ విద్యాలయ వ్యవస్థను స్థాపించారు. ఇతను చేసిన ప్రయత్నాల వల్ల 1986లో ఎంటీఎన్ఎల్ రూపుదిద్దుకుంది. 1990 తర్వాత అతను లైసెన్స్ రాజును తగ్గించే కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. వ్యాపార పరిమితులు లేకుండా కన్స్యూమర్ గుడ్స్ ఇంపోర్ట్ చేసుకోవడానికి అనుమతులు సడలించారు. ఓటింగ్ హక్కును 18 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి అని ప్రకటించారు. రాజీవ్ ఎప్పుడు యూత్ పవర్ని ఎంకరేజ్ చేస్తూ ఉండేవాడు. మన దేశ అభివృద్ధి మన యువత పైనే ఉంటుంది అన్నారు. అందుకే యువతకు జాబ్స్ ఇవ్వడం కోసం జవహర్ రోజ్గార్ యోజన ప్రారంభించారు. ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాజీవ్ గాంధీ తన 14 మంది సభ్యులను మంత్రివర్గానికి నియమించుకున్నారు. ఆర్థిక మంత్రిగా ప్రణబ్ ముఖర్జీ, రైల్వే మంత్రిగా ఏబిఏ ఘనీఖాన్ చౌదరి. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న కాలంలో తన కేబినెట్ మంత్రులను తరచూ మార్పులు చేసేవారు. దానిపై ఇండియా టుడే మ్యాగజైన్ నుండి ఇది ఒక వీల్ ఆఫ్ కన్ఫ్యూజన్ అని విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. వెస్ట్ బెంగాల్ సీఎం జ్యోతి బసు కూడా సెంట్రల్ క్యాబినెట్పై విమర్శలు చేశారు.
1985 జనవరిలో రాజీవ్ గాంధీ యాంటీ డిఫెక్షన్ లాని ఆమోదించారు. ఈ చట్టం ప్రకారం ఎన్నికైన శాసనసభ సభ్యుడు నెక్స్ట్ ఎలక్షన్ వరకు ప్రతిపక్ష పార్టీలోకి చేరలేరు. 1980లో కాంగ్రెస్ పార్టీలో ఎన్నికైన నాయకులు ప్రతిపక్షంలో చేరినందుకు ఇటువంటి అనేక ఫిరాయింపులు జరిగాయి. 1986లో సీసెల్స్ అధ్యక్షుడు ఫ్రాన్స్ ఆల్బర్ట్ రేనే కోరిక మేరకు రేనేకు జరిగిన తిరుగుబాటును వ్యతిరేకించడానికి రాజీవ్ గాంధీ మన ఇండియన్ నేవీని సీషెల్స్కు పంపారు. మన భారతదేశ జోక్యం వల్ల వాళ్ళు తిరుగుబాటును నివారించుకున్నారు. 1987లో ఇండియా పాకిస్తాన్ బోర్డర్లోని సియాచిన్ ప్రాంతంలో వైట్ పోస్ట్ను భారతదేశం తిరిగి ఆక్రమించుకుంది. దీనికి ఆపరేషన్ రాజీవ్ అని పేరు పెట్టారు. 1988లో మాల్దీవుల తిరుగుబాటులో మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్ గయూమ్ రాజీవ్ గాంధీ సహాయం కోరారు. అప్పుడు రాజీవ్ గాంధీ 1500 మంది సైనికులను భారతదేశం తరఫున పంపడంతో తిరుగుబాటును అణచివేశారు. 1987 ఫిబ్రవరిలో పాకిస్తాన్ అధ్యక్షుడు జియా ఉల్ ఖాన్ ఢిల్లీని సందర్శించారు. అక్కడ రాజస్థాన్ మరియు పంజాబ్ సరిహద్దుల్లో భారత సైన్యం యొక్క సాధారణ సైనిక విన్యాసాల గురించి చర్చించడానికి రాజీవ్ గాంధీని కలిశారు. శ్రీలంకలోని తమిళులు వారికి స్వతంత్ర రాష్ట్రం కావాలని కోరుతూ ఎల్టీటీఈ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళీయంతో శ్రీలంక అంతర్యుద్ధం ప్రారంభమైంది. అప్పుడు 1986లో రాజీవ్ గాంధీ శ్రీలంక ప్రధానమంత్రి రాణా సింగ్ ప్రేమ్దాస్తో సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కార్పొరేషన్ సమావేశంలో చర్చించారు. అదే సంవత్సరంలో శ్రీలంక సైన్యం తమిళ మెజారిటీ డిస్ట్రిక్ట్ని బ్లాక్ చేశారు. ఆ సమయంలో మన ఇండియన్ నేవీని శ్రీలంకన్ నేవీ అలో చేయలేదు. అప్పుడు రాజీవ్ గాంధీ పారాషూట్ల ద్వారా ఆ ప్రాంతానికి ఉపశమన సామాగ్రిని వదిలేయాలని రాజీవ్ గాంధీ ఆదేశించారు. 1987 జూలైలో రాజీవ్ గాంధీ ఇండో శ్రీలంక ఒప్పందంపై సంతకం చేశారు. ఈ ఒప్పందం ద్వారా ఎల్టీటీఈని రద్దు చేయడంతో పాటు తమిళాన్ని శ్రీలంక యొక్క ఆర్థిక భాషగా నియమించింది. ఆ రోజు తర్వాత విజేత రోహన అనే సెక్యూరిటీ గార్డ్ తన రైఫిల్తో రాజీవ్ గాంధీ భుజంపై కొట్టాడు. అప్పుడు రాజీవ్ గాంధీ అతనిని నెట్టివేయడంతో అక్కడున్న భద్రతా సిబ్బంది అతన్ని లాగేశారు. శ్రీలంకకు అతను కలిగించిన నష్టం కారణంగా గాంధీని చంపడమే అతని ఉద్దేశమని సెక్యూరిటీ గార్డ్ చెప్పాడు. ఇలా ప్రవర్తించినందుకు గాను అతనికి 2.5 సంవత్సరాలు జైలు శిక్ష విధించారు. ఈ సంఘటన గురించి గాంధీ భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత తెలియజేశారు. 1988 మేలో అమృత్సర్లోని ఉగ్రవాదుల ఆయుధాలని క్లియర్ చేయడానికి రాహుల్ గాంధీ ఆపరేషన్ బ్లాక్ థండర్ను ప్రారంభించారు. దానిలో భాగంగా నేషనల్ సెక్యూరిటీ గార్డ్ మరియు స్పెషల్ యాక్షన్ గ్రూప్ని సృష్టించారు. వారు 10 రోజుల్లో ఆలయాలను చుట్టుముట్టారు. ఆ సమయంలో ఉగ్రవాదుల ఆయుధాలను జప్తు చేశారు. కాంగ్రెస్ నాయకుడు ఆనంద్ శర్మ మాట్లాడుతూ పంజాబ్లో శాంతిని నెలకొల్పడానికి రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఆపరేషన్ థండర్ను సమర్థవంతంగా పూర్తి చేసిందని అన్నారు. 1991 నవంబర్లో స్వీజర్ ఇలిస్ట్రేట్ మ్యాగజైన్ ఇమెల్దా మార్కోస్ మరియు 3 ప్రపంచ దేశాల 14 మంది పాలకుల రహస్య ఖాతాల్లో ఉన్న బ్లాక్ మనీ గురించి ఒక ఆర్టికల్ పబ్లిష్ చేసింది. సిట్టింగ్ మికెన్సే ప్రకారం రాజీవ్ గాంధీ స్విట్జర్లాండ్లోని సీక్రెట్ ఇండియన్ అకౌంట్స్లో 2.5 లక్షల కోట్లకు పైగా బ్లాక్ మనీ ఉన్నట్లు పేర్కొంది. ఇదే ఆధారంగా తీసుకుని భారతదేశంలోని ప్రతిపక్ష పార్టీ నేతలు ఈ అంశాన్ని లేవనెత్తారు. 1991 డిసెంబర్లో అమల్ దత్తా ఈ సమస్యను భారతదేశ పార్లమెంట్లో రైజ్ చేశారు. లోక్సభ స్పీకర్ శివరాజ్ పాటిల్ రాజీవ్ గాంధీ పేరును విచారణ నుండి తొలగించారు. ఇదంతా రాజీవ్ గాంధీ మరణించిన తర్వాత జరిగింది. అలాగే మీకు రాజీవ్ గాంధీ ఎలా చనిపోయారో చెప్పలేదు. ఇప్పుడు రాజీవ్ గాంధీ ఎలా చనిపోయారో చెప్తాను. అది మే 21, 1991. రాజీవ్ గాంధీ ర్యాలీలో ప్రసంగించడానికి చెన్నైకి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీపెరంబదూర్ చేరుకున్నారు. అక్కడ ధను అనే ఒక మహిళ రాజీవ్ గాంధీ దగ్గరకు వచ్చి అతని పాదాలను తాగడానికి వంగి తన దుస్తుల కింద దాచిన బాంబ్ ఎక్స్ప్లోజర్ను పేల్చింది. ఆ పేలుళ్ళలో రాజీవ్ గాంధీతో పాటు 15 మందికి పైగా చనిపోయారు. 43 మందికి పైగా గాయపడ్డారు. శ్రీలంకలో ఎల్టీటీఈని అరికట్టడానికి ఆయన చేసిన దూకుడు ప్రయత్నాలు శ్రీపెరంబదూర్లో ఆయన అకాల హత్యకు దారితీసింది. 1991లో రాజీవ్ గాంధీ మరణానంతరం ఇండియన్ గవర్నమెంట్ భారతరత్న అవార్డును ప్రదానం చేశారు.
ఇది ఫ్రెండ్స్, చూశారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇలాగే మీకోసం ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఈస్ కిరణ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.